శ్రీరాముడి కృప ఎంతటిదో తెలియచెప్పే కథ. భారతీయ సత్పురుషులు మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసీదాస్ చెప్పిన కథ గమనిస్తే అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంట ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలాగా జపించేవారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవారు. అలాంటి పరమ భక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు. ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చారు. అతడు పరమలోభి. అతడొక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని ఆయన ఎరుగును. మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు. అలాగే చేయి, నిన్నడ్డుకున్నదెవరు అన్నాడు తులసీదాసు. అది కాదు స్వామి, అర్చనకు పూలు, పళ్ళు, ధూపదీపాలు అవసరం కదా. వీటికి దమ్మిడి వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు. అమితాశ్చర్యంతో ఆ లోబిని ఆపాదమస్తకం తిలకించాడు తులసీదాసు. అతడి పిసినారితనం చూసి ఆయనకి జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరికి, మానస పూజ తప్పించి నాకు అన్య మార్గం కనిపించటం లేదు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు. మానస పూజ తప్పించి నాకు అన్య మార్గం కనిపించటం లేదు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు. నీవన్నీ చేస్తున్నట్లు మనసులో ఊహించాలి. నీవు కావలసినవన్నీ ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు, చిల్లిగవ్వ ఖర్చు కాకుండా అన్నారు తులసీదాసు. ధనపాలుని ఆనందానికి అవధుల్లేవు. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురు చూశాడు. అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదింపదలచలేదు. అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసీదాసుని అడిగాడు ధనపాలుడు. శ్రీరామచంద్రుణ్ణి ఒక నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయి. పంచదార కలపడం మాత్రం మరువకు సుమా. నా రాముడు పంచదార లేని పాలు తాగలేడు. అనుదినం ఈ విధంగా మానస పూజ చేయి, దమ్మిడి వేయం కాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుని లోభగుణం అటుంచితే అతడికి నిష్ఠమెండు. తులసీదాసునే గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడకం జరగరాదని ఒక చిన్న డబ్బా, ఒక చెంచా కొన్నాడు. అంతా ఊహల్లోనే, నిజంగా అవేవీ లేవు. ఈ విధంగా కొన్నేళ్లు గడిచాయి. ఒకనాడు పాలు నివేదన వేళకు మనస్సులో చెంచా కనపడలేదు. చేసేది లేక డబ్బా నుంచి పంచదారను పాలల్లో కుంపాడు. పంచదార ఎక్కువ పడింది. వెంటనే మనస్సులో ఉన్న పాలగిన్నెలో చేయి పెట్టి కరగని పంచదార తీసివేయసాగాడు. 15 సంవత్సరాలుగా ఈ లోభి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అయినా అతడి పిసినారితనం కించిత్తైనా తగ్గలేదు. ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది. భక్తుని చేయి గట్టిగా పట్టుకుని, ధనపాల, పాలు కాల్పనికమే, పంచదార కాల్పనికమే. కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా, ఉండనీయరాదు అన్నాడు. శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది. శ్రీరామచంద్రుని కరస్పర్శతో ధనపాలుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తను చేసిన పూజ మానసికమైనా, తాను పెట్టిన నైవేద్యం కాల్పనికమే అయినా శ్రీరామచంద్రుడు ఎంతో ప్రేమతో రోజు దాన్ని స్వీకరిస్తున్నాడని అర్థమైన ధనపాలునికి ఒక్కసారి ఒళ్ళు పులకరించింది. కన్నులు చెమ్మగిల్లాయి. మనసు ఆర్ద్రమైంది. బాధ, సంతోషం, ఆవేదన, ఆవేశం అన్నీ ఒక్కటై అతని కన్నుల వెంట కారిన నీళ్లు అతని ఎదను, మనస్సును కడిగివేశాయి. అతని మనస్సు మంచి ముత్యంలా మెరవసాగింది. చాలాసేపటి తర్వాత అతను తేరుకున్నాడు. కాల్పనికమైన తాను శ్రీరామచంద్రుడికి సమర్పించిన నైవేద్యంలో లోభపడినందుకు చాలా సిగ్గుపడ్డాడు. శ్రీరాముని కరస్పర్శతో తన జీవితం ధన్యమైందని, ఆ రామనామమే శాశ్వతమైందని తెలుసుకున్న అతనిలో లోభత్వం, పిసినారితనం మటుమాయమయ్యాయి. అతనికి పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముని ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. భక్తునిపై భగవంతునికి గల ప్రేమ, కృపాకటాక్షాలు అటువంటివి. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.